ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని లైవ్ ద్వారా చూద్దాం. సర్టిఫికెట్ అని ఆ రోజు పిఎస్సి చైర్మన్ గా ఉన్న నేను ఇదేదో మొదటిసారి ఉంటున్నాం ఏంటి అని తవ్వి చూస్తే 70 సంవత్సరాల పైచిలుకు ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాలేదు అధ్యక్ష. దాని మీనింగ్ ఏంటంటే అధ్యక్ష, మాకు చూపించినటువంటి లెక్కల ప్రకారం ఇంత మేరకే మేము సర్టిఫై చేస్తున్నాము అంటే మాకు చూపించనివి ఇంకా ఉన్నాయి, దాని గురించి మాకు తెలియదు అని. సాక్షాత్తు భారత రాష్ట్రపతి కింద స్వతంత్రంగా పనిచేసేటువంటి సిఏజీకి కూడా లెక్కలు చూపించినటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఇది వీళ్లకు ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటిది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఈ శాసనసభ అనుమతి కావాలి అధ్యక్ష. మంత్రులుగా ఉన్నటువంటి మేము ఈ శాసనసభ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రక్రియ ఏంది అధ్యక్ష, రేపు పొద్దున్న నుంచే మొదలయ్యేది. మేమందరం కూడా అడిగేది ఏంది అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో మే బి గ్రాంటెడ్ అని అధ్యక్ష. కానీ ఈ శాసనసభ అనుమతి లేకుండా కూడా 630 కోట్ల పైన ఖర్చు పెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి దుస్సాహసం చేసింది అని నేను అనుకోను అధ్యక్ష. ఈ రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు పెట్టడమే కాదు అధ్యక్ష, మరో వినూతనమైనటువంటి విధానాన్ని కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. రాష్ట్ర శాసనసభ పర్యవేక్షణలోకి రాకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసి కార్పొరేషన్ల ద్వారానే మళ్లించేటువంటి విధానం అధ్యక్ష. మొట్టమొదటిసారి పిఎస్సి చైర్మన్ గా దాన్ని అంశాన్ని లేవనెత్తి గవర్నర్ గారిని కలిసి దాని మీద లోతుపాతలన్నింటి వివరిస్తే ఆ రోజు ఈ ప్రభుత్వం బుకాయించింది అధ్యక్ష. ఆ మీద ఒక 3 అధికారులు సస్పెండ్ చేశారు అధ్యక్ష. మేము చెప్పిన ప్రతి మాట కూడా నిజమైంది అధ్యక్ష. ఆ రోజు దాంట్లో వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు రేపు ముందు స్పీచ్ లో కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. గవర్నర్ గారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ అధ్యక్ష. గవర్నర్ గారి మీద ఎవరు కేసులు పెట్టకూడదు సివిల్ కేసులు అని అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకుంటూ ఆ బ్యాంకులు మేము గవర్నర్ గారికి కూడా ఈ నిబంధన తొలగించండి అంటే ఒక జీవోతో రాజ్యాంగం ఇచ్చిన రక్షణను కూడా తొలగించింది అధ్యక్ష ఆనాటి ప్రభుత్వం. ఇది దుర్మార్గం కాదా అధ్యక్ష? ఇది అరాచకం కాదా అధ్యక్ష? ఇది ప్రజాస్వామ్యంలో విధ్వంసం అనాలా, ఇంకా ఏ పదం అనాలో కూడా తమరే చెప్పాలి అధ్యక్ష. గవర్నర్ గారిని సైతం ఒక సివిల్ కోర్టుకు పిలిచేటువంటి దుస్సాహసం అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉండి మేము లేవనెత్తితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి మందలిస్తే ఆ తర్వాత అగ్రిమెంట్స్ రెక్టిఫై చేసుకున్నారు అధ్యక్ష. ప్రభుత్వంలో కూర్చుంటే కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మేము ఆ రోజు చెప్పింది నిజమని చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు వీళ్ళు కాంట్రాక్టర్లకే కాదు అధ్యక్ష, తమకు ఇష్టం లేనటువంటి వ్యక్తులకే కాదు అధ్యక్ష, పేదవాళ్ళకి అధ్యక్ష ఇవాళ చెప్తున్నారు అధ్యక్ష. గతంలో మేము ఎవరం కూడా ఈ సెక్రటరియట్కి రాగలిగే వాళ్ళం కాదు, ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయానికి పోగలిగే వాళ్ళం కాదు అని. ఇవాళ మా దగ్గర ఫ్రీ అధ్యక్ష. 1 గంట సేపు మీటింగ్ చేసుకుంటే 10 నిమిషాలు మళ్ళీ ప్రజలతో కలుస్తాం అధ్యక్ష. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యాలయంలో అందరూ కూడా పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే మాకు వచ్చేటువంటి రోజు 200-300 రిక్వెస్టుల్లో దయనీయమైన గాథల అధ్యక్ష. సార్ భార్య క్యాన్సర్తో సఫర్ అవుతా ఉంది సార్, హాస్పిటల్ బిల్లులు కట్టుకోలేకపోతున్నాను సార్, ఈ ప్రభుత్వంలో 2 కోట్ల బకాయిలు ఉన్నాయి సార్, ఇప్పించండి సార్. సార్ ఈ పనులు చేసి ఆస్తులు వేలానికి వచ్చాయి సార్, ఆస్తుల వేలం నోటీసులు తీసుకొస్తున్నారు సార్, ఈ వేలం నోటీసులు వచ్చినాయి సార్, నా ఇల్లు అమ్మేస్తున్నారు సార్, కుటుంబంలో ఇది చిచ్చు రేపుతోంది సార్, అన్నదమ్ములు గొడవ పెడుతున్నారు సార్. ఇట్లాంటి గాథలు అధ్యక్ష. ఆఖరికి మొన్న ఒకరు వచ్చారు అధ్యక్ష, పిడుగుపాటుకు గురైపోతే ఎవరు అధ్యక్ష, పిడుగుపాటుకు గురైపోయినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియాని కూడా ప్రభుత్వం ఆపేసింది అధ్యక్ష. అట్లాంటివి కూడా చెల్లించాలన్నటువంటి మానవత్వం లేనటువంటి ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళు ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతూ ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు పెండింగుల్లో పెట్టుకున్న అధ్యక్ష, వీళ్ళ ప్యాలెస్లో ఉన్న ఖజానాకు మాత్రం ఎప్పటికప్పుడు మద్యం నుంచి ఇసుక నుంచి రావాల్సినవి పోతా ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్ల అసోసియేషన్ వచ్చి చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కాంట్రాక్టర్ల జాబితా ఇచ్చేళ్లారు అధ్యక్ష. అది కూడా బహుశా శాసనసభ ముందు పెట్టుంటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసేదేమో అధ్యక్ష, వీళ్ళు సాగించినటువంటి ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇందాకే చెప్పాను అధ్యక్ష, దీన్ని విడిపించడానికి లోకేష్ గారు పదే దాన్ని చేజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. మరి ఈ రాష్ట్ర
ఆర్థిక పరిస్థితి ఆన్ ది బ్రింక్ ఆఫ్ కొలాప్స్ అధ్యక్ష. వాస్తవానికి అద్భుతమైనటువంటి పనితీరును పనిచేస్తూ ఉన్న ఖజానాను లేక ఆర్థిక విధానాల్ని చూస్తే మాత్రం దయనీయమైనటువంటి స్థితికి చేరుకుంది అధ్యక్ష. దేశంలో జరిగినటువంటి ఆర్థిక అక్రమాలన్నింటికీ కూడా